ప్రెగ్నెన్సీలో పైల్స్ రావడం అనేది చాలా కామన్. చాలామంది వస్తుంటారు నా దగ్గరికి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఏంటంటే హార్మోన్ చేంజెస్ వల్ల పైల్స్ అనేవి మనకి బేబీ వెయిట్ వల్ల కూడా అక్కడ మ్యూకోజా కిందికి వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు వాళ్ళు సరిగ్గా వాటర్ తాగకపోయినా, ఫైబర్ డైట్ తక్కువ తీసుకున్నా పైల్స్ అయ్యే అవకాశాలు చాలామందికి, అంటే 100లో 90% మందికి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత లాక్టేషన్లో కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత ఫాలోడ్ బై లాక్టేషన్ పీరియడ్ అయిపోయేంత వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కన్జర్వేటివే మేనేజ్మెంటే చేస్తాం మేము. చాలామందికి 4 to 5 months ఆర్ 6 months తర్వాత వాటికి అవే తగ్గిపోతాయండి. హార్మోన్స్ చేంజెస్ అన్నీ పోయిన తర్వాత మీరు ఏం టెన్షన్ పడద్దు. పైల్స్ అవగానే ప్రెగ్నెన్సీలో సర్జరీ చేయించుకుంటాము, లాక్టేషన్ పీరియడ్లో సర్జరీ అని అంటారు. నాకు బాగా పెయిన్ ఉంది, నాకు ఆపరేషన్ చేయండి అని ఏడ్చుకుంటూ వస్తుంటారు. కానీ ఎలాంటి అవసరం ఉండదు. మీరు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కొంత మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. చాలామంది భయపడుతున్నారు కాబట్టి నేను మాకు చెప్పాలనిపించింది మీకు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కళావతి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.